మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజనీపై దురుసుగా ప్రవర్తించిన తీరును ఖండించిన బత్తుల. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున వారి నివాసంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు మాట్లాడుతూ, మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజనీపై అనుచిత ప్రవర్తన చేసిన చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బారాయుడు తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు ఖండించారు. ఈ మేరకు స్థానిక పెనుగంచిప్రోలు గ్రామంలోని సత్రం సెంటర్ వద్ద ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సర్పంచ్ బత్తుల వెంకటరామిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తెలుసుకొని పరామర్శించేందుకు వెళ్లగా అక్కడికి ఒక్కసారిగా రూరల్ సిఐ సుబ్బారాయుడు వచ్చి, మీ అనుచరుడు మానుకొండ సుబ్బారాయుడు అరెస్టు చేయడానికి వచ్చామని అన్నారని, ఎందుకు అరెస్టు చేస్తున్నారని కారణాలు చెప్పండి, ఆధారాలు చూపండి అని మర్యాదపూర్వకంగా అడుగుగా సిఐ సుబ్బారాయుడు దురుసుగా ప్రవర్తించాడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక బీసీ మహిళ మంత్రిపై దురుసుగా ప్రవర్తించిన తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు బీసీలపై దాడులు రాష్ట్రంలో జరుగుతున్నాయని వాపోయారు. మహిళ అని చూడకుండా పైపెచ్చు ఎక్కువ మాట్లాడితే విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కేసు పెడతానని అనడం విచారకరం అని అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు డేరంగుల శ్రీనివాసరావు, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిమెట్ల శంకర్, రాష్ట్ర వైసీపీ బీసీసీఎల్ నాయకులు చేని రాంబాబు, పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నల్లబోతుల వెంకటేష్, బీసీ నాయకులు బొజ్జ సాయిరాం, వేముల గోవర్ధన్, చింతల శ్రీను, అమ్మవారి దేవస్థానం మాజీ పాలకవర్గ సభ్యులు బత్తుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.